నుంచి మాట్లాడుతూ శాంపేట మండలం నుండి బీసీ జేఏసీ తరఫున, బీసీ సంఘాల తరఫున, బీసీ కుల సంఘాల తరఫున మన బీసీ రిజర్వేషన్ కోసానికి మన సాయి ఈశ్వరాచారి హైదరాబాద్లో మొన్న పిట్టలు పోసుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసి బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోవడం వలన ఈ సాయి ఈశ్వరాచారి పిట్టలు పోసుకొని ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ శరం తెచ్చుకొని 60% ఉన్న బీసీలకు రిజర్వేషన్ బిల్లు పెట్టకుండా కాలయాపన చేసి ఇస్తానని మోసం చేసి ఇలా దొంగతనాన ఎన్నికలు పెట్టిళ్ళు కావాలని. ఈ ఎన్నికలలో కూడా బీసీలకు మోసం చేస్తున్నారు. రిజర్వేషన్ ఇవ్వకుండా హఠాత్తుగా ఎన్నికలు పెట్టిళ్ళు. ఇలా పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టేది చేసి మా బీసీలకు అన్యాయం చేసి ఇలా రిజర్వేషన్ మోసం చేసినందుకు ఈ మన సాయి ఈశ్వరాచారి ఆత్మ చెంది, బీసీల కోసం ఆత్మ చెంది ఆయన మాట్లాడి బీసీలకు ఇవాళ అన్యాయం జరిగింది, రిజర్వేషన్ ఇవ్వలేదని నేను పెట్రోల్ పోసుకొని చనిపోతున్నా బీసీల కోసం కానీ ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోయిండు. వీడియోలో కూడా చనిపోయేటప్పుడు మాట్లాడిండు. నువ్వు ఎందుకు పోసుకున్నావు అంటే నేను బీసీ రిజర్వేషన్ కోసానికి నేను పెట్రోల్ పోసుకున్నా, నేను బీసీలకు అన్యాయం జరిగిందని నేను చనిపోతానని మాట్లాడిండు. ఇలా బీసీలందరూ ఇలా ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇలా ఈయన చనిపోయిన ఆత్మ బలిదానం కోసని మరణం చూసి ఇలా ఆత్మ పరిశీలన చేసుకొని, ఆత్మవిమర్శన చేసుకొని, బుద్ధి తెచ్చుకొని రాజీనామా చేసి బీసీల కోసానికి నాయకులారా, రాజకీయ పార్టీలారా మీరు పార్లమెంటులో బిల్లు పెట్టేదాకా, బీసీలో బిల్లు పెట్టేదాకా మీరు రాజీనామా చేయాలని ఎంపీలకు హెచ్చరిస్తున్నాం. ఇలా ఏ పార్టీ నాయకులైనా, బీసీ నాయకులైనా అందరూ బీసీల కోసానికి ఏకమై పోరాటం చేయాలని మేము అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ బీసీలో చెప్పుకొని ఇవాళ స్థానిక ఎలక్షన్లో సర్పంచ్లో, వార్డు మెంబర్లో నిలబడుతున్నారు. మరి అందరూ మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఈ నాయకుడు మీ రిజర్వేషన్ కోసం ఈయన ఆశయాలను తీసుకొని అందరూ పోరాటం చేసి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మీరు పోరాటం చేయాలని నేను బీసీ జేఏసీ తరఫున రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ కొబ్బరిను మాట్లాడుతూ ఈయనకు బీసీ సంఘాల తరఫున, మన శాంపేట అన్ని బీసీ జేఏసీ తరఫున నివాళులర్పించి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జోహార్లు ఈశ్వరాచారికి, జోహార్లు ఈశ్వరాచారికి, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీలకు 67% రిజర్వేషన్ పార్లమెంటులో బీసీలకు మనకంత వాటా పార్లమెంటులో బీసీ బిల్లు పార్లమెంట్